గణాలన్నింటినీ ఏకతాటిపై నడిపించేవాడు ప్రథమ పూజ్యుడు, సత్యప్రమాణాల దేవుడు. వినాయకుడు అంటే విశేషమైన నాయకత్వ లక్షణాలు కలిగినవాడు, ప్రకృతి ప్రేమికుడు, వ్యక్తిత్వ వికాసం నిపుణుడు. ఇక గెలవాలనే సంకల్పం ఉంటే సాధించలేనిది ఏమీ లేదని, స్వీయ లోపాలను గుర్తిస్తే కుశాగ్ర బుద్ధితో దాన్ని అధిగమించవచ్చునని నిరూపించాడు. కండబలముతోనే ఘనకార్యము సాధించలేరు, ఇక బుద్ధిబలం తోడైతేనే విజయం వరింపగలరని అన్నాడు ఓ కవి. శరీర బలం కన్నా బుద్ధిబలం గొప్పదని చాటిన వ్యక్తిత్వ వికాస నిపుణుడు వినాయకుడు. ప్రకృతి దేవుడు ప్రకృతిని భగవత్ స్వరూపంగా భావించి ఆరాధించే వినాయకుడిని కలకత్తా నుంచి నైపుణ్యం కలిగిన తయారీదారులను పిలిపించి వినూత్న రీతిలో కెమికల్స్ వాడకుండా కాలుష్యరహిత మట్టి విగ్రహాలను తయారు చేయించాడు చిత్తూరు జిల్లా బి కొత్తకోట పట్టణంకి చెందిన రవి.